పిహెచ్పి ద్వారా MySQL డేటాబేస్లోకి అంటే ఆ డేటాబేస్లో ఉండే టేబుల్లోకి ఏ విధంగా డేటాని ఇన్సర్ట్ చేయాలి అనేదానికి ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ తర్వాత ఆ కాలమ్స్ లేదంటే ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టేబుల్ నేమ్ తర్వాత ఆ ఫీల్డ్స్ మెన్షన్ చేయాలి. తర్వాత వాల్యూస్ అనే కీవర్డ్ ఇచ్చి ఆ వాల్యూస్ ఒక్కొక్క కాలంకి ఒక్కొక్క వాల్యూ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి దీన్నే మనం ఎగ్జాంపుల్లో చూసినట్లయితే మీరు చూడండి, డేటాబేస్కి కనెక్ట్ చేసాం my_db అనే డేటాబేస్కి. మరి ఇక్కడ క్వరీ డైరెక్ట్గా ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇదంతా ఒకే స్టేట్మెంట్ అండి. MySQLi_query ఇన్సర్ట్ ఇంటూ పర్సన్స్ ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. మరి వాటికి వాల్యూస్ ఇట్లా ఫస్ట్ నేమ్ ఇది లాస్ట్ నేమ్ ఇది ఏజ్ ఇట్లా ఇచ్చాం. అట్లనే ఇంకొక రో కూడా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇట్లా 2 రికార్డ్స్ ఆ యొక్క టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఓకే, రికార్డ్స్ సక్సెస్ఫుల్గా ఇన్సర్ట్ అయిపోయాయి. మరి మనకు ఎలా తెలుస్తాయి రికార్డ్స్ ఇన్సర్ట్ అయ్యాయా లేదా అనేది? ఇక్కడ మనం ఆల్రెడీ డేటాబేస్లోకి కనెక్ట్ అయి ఉన్నాం. MyDBలో my_dbకి డీబీని ఆ యొక్క డేటాబేస్ని ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కావాల్సి ఉంటే సెలెక్ట్ స్టార్ అంటే మొత్తం ఫీల్డ్స్ ఫ్రమ్ పర్సన్స్ అనే టేబుల్ని యూజ్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఏమాత్రం ఇక్కడ తప్పించినా కానీ అంటే మీరు వెరిఫై చేసుకునేదానికి ఇక్కడ MySQLలో వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. చూడండి, అక్కడ పిహెచ్పి ద్వారా ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ ఎండ్లో ఈ యొక్క డేటాబేస్ టేబుల్లో స్టోర్ అయి ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. మరి ఒక ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ ద్వారా డేటాని ఎలా ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దాం. మరి ఇక్కడ ఇన్సర్ట్ అనే ఒక ఫామ్ తీసుకున్నాను. దీనికి 114_db5 అనే ఫైల్ని యాక్షన్ ఫైల్గా పెట్టాం. మరి ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఆ 3 ఇన్పుట్ టైప్ ఫీల్డ్స్గా ఇవ్వడం జరిగింది. సబ్మిట్ బటన్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, ఆ యొక్క వాల్యూస్ ఇన్పుట్ ఇచ్చిన వాల్యూస్ ఇలా ఇక్కడ లోకల్ వేరియబుల్స్లోకి పిహెచ్పిలోకి వెళ్తాయి. MySQLi_real_escape string అని ఇక్కడ పోస్ట్ ద్వారా పోస్ట్ అనే గ్లోబల్ వేరియబుల్లో ఉండే ఈ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఇవన్నీ కూడా వీటికి ఇట్లా అసైన్ చేయడం జరిగింది. ఇది సెక్యూరిటీ కోసం ఇచ్చాం ఈ రియల్ ఎస్కేప్ స్ట్రింగ్ అనే ఫంక్షన్ని.
మరి ఈ ఫీల్డ్స్లో ఉండే డేటాని ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ స్టేట్మెంట్లో ఇట్లా ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, కనెక్షన్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఇట్లా డై యూజ్ చేయడం జరిగింది సేఫ్గా ఎగ్జిట్ అయ్యేదానికి. ఫైనల్గా 1 రికార్డ్ యాడెడ్ అనే మెసేజ్ వస్తుంది. కనెక్షన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే తెలుస్తుంది. ఇన్సర్ట్ HTML ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్, సబ్మిట్, 1 రికార్డ్ ఇన్సర్టెడ్. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మీరు ఇంకొక రికార్డ్ని టైప్ చేసి మళ్ళీ సబ్మిట్ అంటే ఆ రికార్డ్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఇన్సర్ట్ అవుతూ ఉంటాయి. మరి ఆ ఇన్సర్ట్ అయినాయా లేదా రికార్డ్స్ అనేది ఎలా తెలుస్తుంది? ఇక్కడికి వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్ అనగానే చూడండి, మనం HTML ఫామ్ ద్వారా ఇన్సర్ట్ చేసిన రికార్డ్స్ అక్కడికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఇన్సర్ట్ అయిన డేటాని సెలెక్ట్ చేసేదానికి సెలెక్ట్ కాలమ్స్ ఫ్రమ్ టేబుల్ నేమ్. కాలమ్స్ లేదంటే స్టార్ అని కూడా ఇవ్వచ్చు. స్టార్ అంటే అన్ని కాలమ్స్ అని అర్థం. అట్లా కాకుండా పర్టికులర్ కాలమ్స్ని సెలెక్ట్ చేసుకునేదానికి కాలమ్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో ఈ విధంగా సెలెక్ట్ స్టేట్మెంట్ ద్వారా మీరు ఆ యొక్క డేటాబేస్లో ఉండే టేబుల్లో ఉండే డేటాని సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందండి. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్ అని ఆ యొక్క క్వరీ రిజల్ట్ని మళ్ళీ ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్ ఫ్రమ్ పర్సన్స్ అనగానే నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉండొచ్చు, వాటిలో నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉండొచ్చు. ఆ యొక్క డేటా మొత్తం కూడా ఈ యొక్క రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. మరి ఇది అరే ఫామ్లో ఉంటుంది. మరి అందుకనే ఇక్కడ లూప్లో పెట్టే ఆ యొక్క అరే డేటాని మొత్తం డిస్ప్లే చేస్తున్నాను. MySQL i_fetch_array రిజల్ట్. ఇది ఏమవుతుందంటే ఒక్కొక్క రికార్డ్ని ఫెచ్ చేసుకుంటూ వెళ్తుంది లూప్లో. అన్ని రికార్డ్స్ అయిపోయేదాకా ఆ యొక్క రిజల్ట్ అనే వేరియబుల్లో అరే వేరియబుల్లో ఉండే రికార్డ్స్ లూప్లో మీకేమవుతాయి, 1 by 1 రికార్డు ఇట్లా డిస్ప్లే అవుతాయి. రో ఆఫ్ ఫస్ట్ నేమ్, రో ఆఫ్ లాస్ట్ నేమ్, మళ్ళీ నెక్స్ట్ రికార్డ్, మళ్ళీ నెక్స్ట్ రికార్డ్. ఇట్లా ఏజ్ డిస్ప్లే చేయలేదు, ఏజ్ కూడా కావాల్సి ఉంటే మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, అక్కడ ఉన్న డేటా మొత్తం ఇట్లా రికార్డ్స్ ఫామ్లో డిస్ప్లే అయింది. మరి ఈ యొక్క రికార్డ్స్ని మీరు టేబుల్స్లో టేబుల్ ఫామ్లో చూసుకోవాలనుకుంటే ఇట్లా మళ్ళీ టేబుల్ ట్యాగ్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మామూలుగానే ఈ యొక్క క్వరీ రిజల్ట్ తీసుకున్నాం, టేబుల్ని బార్డర్ 1 తోటి క్రియేట్ చేసాం. టేబుల్ రో ఫస్ట్ రోలో హెడర్స్ పెట్టాం, హెడ్డింగ్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని. తర్వాత టేబుల్ డేటా అంటూ ఒక్కొక్క రోలో ఉండే డేటాని ఒక్కొక్క టేబుల్ రోగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని రిజల్ట్ చూసినట్లయితే ఇలా మీకు ట్యాబులర్ ఫార్మాట్లో ఫస్ట్ హెడ్డింగ్స్ వచ్చాయి, తర్వాత 1 by 1 రో ఇట్లా ట్యాబులర్ ఫార్మాట్లో వచ్చింది. మొత్తానికి MySQL డేటాబేస్లో ఉండే డేటాని ఈ విధంగా యాక్సెస్ చేసి లోకల్గా మనం ట్యాబులర్ ఫార్మాట్లో చూస్తున్నాం PHP ద్వారా.